అర్హులు కాని లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగిందని టీఎఫ్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నా పేరు ఖలీల్, టీఎఫ్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇవాళ పేదలకు, అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పి తెలంగాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ప్రధానంగా మహబూబ్నగర్ పట్టణంలో చాలామంది ఇళ్ల స్థలాలు లేని పేదలు పోరాటాలు చేసి అరెస్టులకు గురి కేసులు నమోదు చేయబడి 523 సర్వే నంబర్లో పట్టాలు సాధించుకున్నారు. 2018లో అప్పటి ప్రభుత్వము మీరు పట్టా సర్టిఫికేట్లు రిటర్న్ ఇవ్వండి, మీ భూమిని ప్రభుత్వానికి స్వాధీనపరచండి. రోనాల్ రోజ్ గారు ఉన్నారు, రోనాల్ రోజ్ గారే స్వయంగా మాట్లాడారు. కలెక్టర్ గారి మాటల్ని నమ్మి, అప్పట్లున్న ప్రజాప్రతినిధుల మాటల్ని నమ్మి వాళ్ళు తమ పట్టా సర్టిఫికేట్ని ప్రభుత్వాన్ని స్వాధీనపరిచారు. ఆ తర్వాత డ్యూటీపల్లిలో డబుల్ బెడ్రూమ్లు నిర్మాణమైనాయి, వీరన్నపేటలో డబుల్ బెడ్రూమ్లు నిర్మాణమైనాయి. వీటన్నిటిని ఫిలప్ చేసిండ్రు. వీటి ఫిలప్ చేసుకోవడంలో ఎవరైతే పట్టాలు ఇచ్చిండ్రో, ఇండ్లు పట్టా భూములు కోల్పోయిండ్రో వాళ్ళకి ఇవ్వకుండా అర్హులు కాని వాళ్ళకి ఆ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. తీవ్రమైన అవినీతి ఆ రోజు ఉన్న మంత్రి 2018 నుంచి ఇప్పటిదాకా 6 ఏళ్లుగా పేద ప్రజలు మాకు మా పట్టాలు తీసుకున్న డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి అని చెప్పి ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకు న్యాయం చేయకుండా వాళ్ళకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఎన్నికలు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సంవత్సరం గడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకి న్యాయం చేయలేదు. కాబట్టి పోరాటం చేయడం తప్పించి మరో మార్గం లేదనే దాంతో గత 2 నెలలుగా దఫాల వారీగా ఎంఆర్ ఆఫీస్ ముందు, కలెక్టర్ ఆఫీస్ ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉద్దేశం కూడా మీరు తక్షణము వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. అర్బన్ మహబూబ్నగర్ మండలంలో 4800 ఎకరాల ప్రభుత్వ భూమి అని చెప్పి మీ లెక్కలు చెప్తా ఉన్నాయి. 1000 ఎకరాలకు పైన ప్రభుత్వ భూమి ప్రభుత్వ స్వాధీనంలో ఉందని చెప్పి మీ లెక్కలు చెప్తా ఉన్నాయి. ఆ భూమిని ఒకవేళ మీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుంటే ఇందిరమ్మ ఇండ్లు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని అంటున్నారు. భూమి లేకుండా ఉన్న భూమి ప్రభుత్వానికి స్వాధీనపరిచిన వాళ్ళకు అన్యాయం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు 150 గజాల భూమిని ఈ పేదలకు ఇచ్చి, 10 లెక్కలే చెప్తున్నాయి, 4800 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, 1000 ఎకరాల భూమి ఖాళీగా ఉంది. ఆ 1000 ఎకరాల భూమి పంచినా కూడా సుమారుగా 10,000 మందికి ఇక్కడ మనము అందరికి ఇంటి స్థలాలు ఇవ్వచ్చు. ఎకరాకు 10 మందికి ఇచ్చినా కూడా. కాబట్టి మేము చేస్తున్న డిమాండ్ అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ చాలా సులభమైన విషయము. వాళ్ళు చిత్తశుద్ధిగా ప్రయత్నం చేసి పేద ప్రజలకు న్యాయం చేయాలనే డిమాండ్ తోటి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. ప్రభుత్వం వాళ్ళకు అన్యాయం చేస్తే, గత ప్రభుత్వం మాదిరిగానే ఒకవేళ ప్రవర్తిస్తే పోరాటాన్ని ఉధృతం చేస్తాము. ఈ నెల 20 తారీఖు నుండి ఎంఆర్ ఆఫీసు ముట్టడి కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.